బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ పూర్తయింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే డాక్టర్ దిన్షా పార్దీవాలా, ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్దీవాలా ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ జరిగింది. దాదాపు 3.5 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ జరగబోతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ పరామర్శించున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 2:30 ముంబై చేరుకోబోతున్నారు. ఆయన 2016లోనే పవన్ భుజానికి గాయమైంది. 10 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ వచ్చారాయన. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆ గాయం 2016 గాయమది. 10 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ వచ్చారు. అయితే ఇన్నాళ్ళకి సర్జరీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ పూర్తయింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్దీవాలా ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ జరిగింది. దాదాపు 3.5 గంటల పాటు సర్జరీ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ జరగనుంది. అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్లో జాయిన్ అయ్యి డీటెయిల్స్ అందించబోతూ ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ పరామర్శించబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 2:30 ముంబై చేరుకోబోతున్నారు. ఆయన 2016లోనే పవన్ భుజానికి గాయమైంది. అయితే 10 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ త్వరగా కోలుకోవాలని జనసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఆయన అనారోగ్యం బారిన పడి ఆ తర్వాత ఇంట్లోనే ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఇంట్లోనే ఆయన కోలుకొని ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లోనే ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఆయన ట్రీట్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇటు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. ఇప్పుడు ముంబైలో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ఇలా వరుసగా ఏదో ఒక వైద్యానికి సంబంధించి జరుగుతూ ఉండడం జనసేన కార్యకర్తలు అలాగే నేతలు కాస్త ఆందోళన కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఒకటే అంటూ ఉన్నారు, మా నాయకుడికి సంబంధించి త్వరగా కోలుకోవాలి, కోలుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో యాక్టివ్లోకి వస్తారు అని చెప్పి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు శస్త్రచికిత్స పూర్తయింది. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఆయనని కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచుతారు. ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆయన కోలుకున్న తర్వాత ఆయన డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్కి ఎడమ భుజానికి కూడా ఆపరేషన్ జరగనుంది. సో ఈ నేపథ్యంలో ఆ ఆపరేషన్ సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది, అసలు పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్సకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ అది డాక్టర్ ధీరుభాయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆల్రైట్, ఒకసారి నేరుగా అలిపిరి వెళ్ళిపోదాం. అలిపిరి దగ్గర జనసేన కార్యకర్తలు పూజలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ విజువల్స్ చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు జన సైనికులు తిరుపతి వెంకన్నకు అలిపిరి దగ్గర ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ర్యాలీ తీశారు. విజువల్స్ మీరు చూడొచ్చు. సెకండ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. అలిపిరి మెట్ల దగ్గర, మెట్ల మార్గంలో స్వామిని దర్శించుకునేందుకు జనసేన కార్యకర్తలు, నాయకులు చేరుకుంటున్నారు. అయితే వైద్య పరీక్షలు చేయించుకునే టైంలో ఆయన 2 భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు ఉన్నాయని చెప్పి కండరాలు పూర్తిగా చిట్లడంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ అవసరం అని చెప్పి వైద్యులు చెప్పుకొచ్చారు. దీంతో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్దీవాలా నేతృత్వంలో ఆయనకు సర్జరీ జరిగింది. 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి వైద్యులు చెప్పుకొచ్చారు. దీంతో కుడి భుజానికి మాత్రమే చేశారు. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవెల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉంది. ఈ క్రమంలోనే 3.5 గంటల పాటు సర్జరీ జరిగింది అని చెప్పి వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే 2 నెలల వ్యవధిలోనే ఇంకొక భుజానికి కూడా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. పవన్ భుజానికి గాయం 2016లో జరిగింది. అయితే అక్కడ దానికి ప్రాథమిక చికిత్స అంటూ ఉంటారు కదా, అది జరిగింది. ఆ తర్వాత ఆయన విశ్రాంతి అవసరం చెప్పినా కూడా డాక్టర్స్ ఆ టైంలో
ఆయన కంటిన్యూ అయ్యారు. 2019 ఎన్నికల తర్వాత, అంటే 2019 ఎన్నికల టైంలో కూడా రాయలసీమ జిల్లా పర్యటన కావచ్చు, లేకపోతే వారాహి యాత్ర సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత ఇలా కంటిన్యూ అవుతున్న క్రమంలోనే కొంచెం ఆ గాయాలు కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టాయి. 2026లో ఆయన ముఖకి శస్త్రచికిత్స జరిగింది. ఈ సందర్భంలో కూడా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. భుజాలకు రొటేటరీ కఫ్ గాయం, మసిల్ స్టేల్స్ తీవ్ర స్థాయిలో ఉందని చెప్పి గుర్తించారు. దీంతో ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి జనసేన కార్యకర్తలు, జనసేన నేతలు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భుజము శస్త్రచికిత్స చేయడం జరిగింది. భగవంతుడి దయతో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో ఆయన చేసుకున్న శస్త్రచికిత్స విజయవంతం అయినది సందర్భముగా ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత, అలిపిరి ఏడుకొండల వెంకటేశ్వర పాదాల చెంత జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, భగవంతుడి ఆశీస్సులు కలగాలని, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో ప్రజాసేవకు రావాలని కోరుకుంటూ, ఆయన సేవలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం ఉంది కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలనేసి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఇంకా కూడా ఆయన సేవలు రాష్ట్రానికి, ఇటు దేశానికి చాలా అవసరం. ఆయన సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న సేవలు, ఆయన చేస్తున్న మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన చేస్తున్న డెవలప్మెంట్స్ ప్రపంచానికే నెంబర్ 1గా, నెంబర్ 2గా తయారవడం చాలా గొప్ప విషయం. ఇటువంటి గొప్ప మనిషి భగవంతుడి నేతృత్వంలో తొందరగా ఆయనకు జరిగిన శస్త్రచికిత్స కోలుకొని త్వరగా వచ్చి ప్రజాక్షేత్రకు రావాలని, ప్రజలకు సేవలు చేయాలనేసి మనస్ఫూర్తిగా జన సైనికులు, తిరుపతి నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కోరుకుంటున్నామనేసి తెలియజేస్తున్నారు. రైట్. అయితే జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇటు తిరుపతి వెంకయ్యను ప్రార్థిస్తూ అలిపిరి మెట్ల దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షించారు. నేరుగా గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో